ఓం నమః శివాయ. జగద్గురు శ్రీమద్ ఆదిశంకరాచార్యుల వారు రచించిన శ్రీ శివానందలహరి స్తోత్ర గ్రంథంలో 31వ శ్లోకం. నాలం వా పరమోపకారకమిదం త్వేకం పశూనాం పతే పశ్యన్ కుక్షిగతాన్ చరాచరగణాన్ బాహ్యస్థితాన్ రక్షితుం సర్వామర్త్యపలాయనౌషధమతిజ్వాలాకరం భీకరం నిక్షిప్తం గరళం గళే నగిళితం నోద్గీర్ణమేవ త్వయా అని ఉంది. ఈ శ్లోకంలో ఆచార్యుల వారు హాలాహలాన్ని మింగినటువంటి పరమేశ్వరుడి యొక్క పరోపకార పరాయణతను స్తుతిస్తున్నారు. అంటున్నారు, నాలం వా పరమోపకారకమిదం త్వేకం పశూనాం పతే. పశూనాం పతే, పశువులకు జీవులకు పతివిగా ఉండేటువంటి ఓ మహానుభావుడా, జీవుల యొక్క వాస్తవ స్వరూపంగా విలసిల్లేటువంటి వాడా, జీవుల యొక్క సంసార పాశాన్ని విమోచన చేసేటువంటి వాడా, నీవు పరోపకార పరాయణుడివి అని చెప్పుకోవటానికి నాలంబా ఇదొక్కటే చాలదా? నాలంబా పరమోపకారకమిదం, నీ యొక్క పరోపకార స్వభావాలలో ఉత్తమమైనటువంటి ఈ విశేషం ఒక్కటి చాలదా? నాలంబా పరమోపకారకమిదం త్వేకం పశూనాం పతే. నువ్వేం చేశావు? పశ్యన్ కుక్షిగతాన్ చరాచరగణాన్ బాహ్యస్థితాన్ రక్షితుం. నీ కుక్షిలో, నీ ఉదరంలో మొత్తం బ్రహ్మాండం ఉంది. నీ కుక్షిలో ఒక బ్రహ్మాండం ఉంది. నీ కుక్షి కంటే నీ ఉదర భాగం అంటే నీ కడుపు అని మనం వ్యవహరించేటువంటి భాగంలో కొంత బ్రహ్మాండం ఉంది. దానికంటే బయట కూడా బ్రహ్మాండం ఉన్నట్లుగా అనిపిస్తోంది. ఈ రెండు రకాల బ్రహ్మాండాలను, ఈ రెండు రకాల సృష్టిని, రెండు రకాల ప్రపంచాలను రక్షించటానికి పశ్యన్ కుక్షిగతాన్ చరాచరగణాన్ బాహ్యస్థితాన్ రక్షితుం సర్వామర్త్య పలాయనౌషధం అతిజ్వాలాకరం భీకరం. సర్వామర్త్య పలాయన ఔషధం, దేవతలందరూ పారిపోవటానికి మందుగా పనిచేసినటువంటి సర్వామర్త్య పలాయన ఔషధం, అతిజ్వాలాకరం, జ్వాలలతో మండుతున్నటువంటి లేదా మంటలను పుట్టించేటువంటి మంటలను అతిగా పుట్టించేటువంటి అతిజ్వాలాకరం, భీకరం, భయంకరమైనటువంటి గరళం, విషము, నిక్షిప్తం గళే, నీ యొక్క కంఠంలో నిక్షిప్తం ఉంచబడింది. నిక్షిప్తం గళే న గిళితం, దాన్ని నువ్వు మింగలేదు. నోద్గీర్ణమేవ త్వయా, బయటికి ఉమ్మను కూడా లేదు, బయటికి ఉమ్మేసేయలేదు, అలాగే దానిని మింగను కూడా లేదు. ఇదొక్కటి చాలదా? నువ్వు పరోపకార పరాయణుడివి, పరోపకారం కోసం నువ్వు ఏ పనైనా చేస్తావు అనే విషయాన్ని తేల్చి చెప్పటానికి ఇది ఒక్కటి చాలదా అని ఆచార్యుల వారు పరమేశ్వరుడిని స్తుతిస్తున్నారు. భక్తులు ఏ రకంగా స్తుతించాలో చూపిస్తున్నారు. అందరికీ తెలిసినటువంటి క్షీర సాగర మథన సందర్భం. ఈ సందర్భాన్ని ఆశ్చర్యంగా పరమేశ్వరుడు పార్వతీ అమ్మవారికే చెప్పాడు. ఈ కథనం ప్రకారం పార్వతీ అమ్మవారికి ఈ క్షీరసాగర మథన సందర్భం అప్పటికి తెలియదు. పరమేశ్వరుడి యొక్క కంఠభాగంలో నల్లటి మచ్చ ఉంది, ఒక మణిలాగా మచ్చ ఉంది. ఈ మచ్చ ఎందుకు వచ్చింది అని ఆవిడికి ఒక సందేహం కలిగింది. ఈ మచ్చ వచ్చిన కారణం ఏంటో తెలుసుకోవాలి అనే జిజ్ఞాస కూడా కలిగింది. పరమేశ్వరుడు శుద్ధ స్ఫటిక సంకాశ అని తెల్లగా ఉండేటువంటి వాడు. అటువంటి తెల్లగా ఉండేటువంటి పరమేశ్వరుడి కంఠం మీద నల్లని మచ్చ ఎందుకు వచ్చింది అని ఆవిడ తెలుసుకోగలిగింది. పరమేశ్వరుడిని అడిగింది. అడిగితే పరమేశ్వరుడే దానికి సమాధానం చెప్పాడు. ఒకసారి దేవతలు దానవులు కలిసి క్షీరసాగర మథనం చేశారు. వారు వాసుకి అనేటువంటి పాముని తాడుగా ఉంచుకున్నారు. కవ్వంగా మంథరం అనేటువంటి పర్వతాన్ని ఉంచుకున్నారు. ఈ పర్వతం క్షీరసాగరంలో మునిగిపోకుండా అడ్డుగా నిలవటానికి సాక్షాత్తు శ్రీమన్ మహావిష్ణువే కూర్మావతారాన్ని ధరించి అక్కడ నుంచున్నాడు. నుంచుని ఆ కవ్వం కిందకి
జారిపోకుండా లేదా కిందకి మునిగిపోకుండా ఆపాడు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళిద్దరూ దేవతలు దానవులు ఇద్దరూ కలిసి మథనం చేస్తూ ఉండగా, అమృతం కోసం వాళ్ళు మథిస్తూ ఉండగా, లక్ష్మీ అమ్మవారి కోసం వారు మథిస్తూ ఉండగా, ఎన్నెన్నో మంచివి రావాలి అని వారు చూస్తూ ఉండగా, హాలాహలం అనేటువంటి ఒక విషం పుట్టుకొచ్చింది. ఆ హాలాహలం అనేటువంటి విషం చాలా తీవ్రంగా ఉంది. మొత్తం ముల్లోకాలని దహించేస్తుందేమో అన్నంత జ్వాలామయంగా ఉంది. దాని ధాటిని తట్టుకోలేకపోయారు ఎవరు. దాని ధాటిని ఎవ్వరూ భరించలేకపోయారు. దానిలో ఉండేటువంటి వేడిని కానీ దానిలో ఉండేటువంటి విశేషాన్ని కానీ ఎవ్వరూ భరించలేకపోయారు. అందరూ అక్కడి నుంచి పారిపోవటం మొదలుపెట్టారు. ఇటు దేవతలు అటు రాక్షసులు ఇద్దరు కూడా పారిపోవటం మొదలుపెట్టారు. కాకపోతే అప్పటికే రాక్షసులకి కాస్తంత విషజ్వాలల యొక్క అలవాటు కొద్దిగా ఉంది. ఉన్నా సరే ఆ అలవాటును వాళ్ళు అప్పటికే చేసుకుని ఉన్నా సరే ఈ హాలాహలం యొక్క జ్వాలను మాత్రం వారు కూడా తట్టుకోలేకపోయారు. ఈ దేవతలు దానవులు ఈ మంథర పర్వతాన్ని పెట్టుకుని వాసుకుని తాడుగా చేసుకుని ఈ క్షీరసాగర మథనాన్ని చేసే ముందు ఎవరు ఎటువైపు నుంచోవాలి అనేటువంటి పేచీ ఒకటి ఏర్పడింది. అందులో రాక్షసులు అన్నారు, మేము చాలా ప్రధానులం బలవంతులము, మేము తోక వైపు నుంచోము, మేము వాసుకి యొక్క ముఖం వైపు ఉంటాము అని గొడవ పెట్టారు. దేవతలు సహజంగా సాత్వికులు కాబట్టి ఈ ప్రపోజల్కి ఒప్పుకున్నారు. ఒప్పుకుని రాక్షసుల్ని వాసుకి యొక్క ముఖం వైపుకు విడిచిపెట్టేశారు. వీరు తోక వైపు నుంచుని ఉన్నారు. వీరిద్దరూ బలంగా వాసుకిని పట్టుకుని ఇటు అటు మథనం చేస్తూ ఉన్నప్పుడు వాసుకి గారు ఈ అదటుకి లేదా ఈ రకమైనటువంటి విక్షోభానికి కాస్తంత చలితుడయి తన ముఖంలోంచి విషజ్వాలను బయటికి వదలటం మొదలుపెట్టాడు. ఏమైనా వాసుకిని కాస్తంత గట్టిగా కట్టినట్టు పిసికినట్టు ఉంది కాబట్టి వాసుకి గారు కాస్తంత ఇబ్బంది అయ్యి నోట్లోంచి విషజ్వాలలను వదిలిపెట్టడం మొదలుపెట్టాడు. ఆ విషజ్వాలలు ముఖం వైపు ఉంటాము అని ఎంచుకున్నటువంటి రాక్షసులకి తాకినాయి. పాపం వారు ఆ విషజ్వాలను భరించలేక చాలా ఇబ్బంది పడ్డారు. ఇబ్బంది పడ్డా సరే విషజ్వాలలను భరించటానికి కొంత అలవాటు పడ్డా సరే వాసుకి విషజ్వాలలకు అలవాటు పడ్డ రాక్షసులు కూడా భరించలేనంత విషజ్వాల ఈ హాలాహలం అనేటువంటి విషం ద్వారా వెలువడింది. దాన్ని రాక్షసులు భరించలేకపోయారు, దేవతలు కూడా భరించలేకపోయారు. అందరూ పారిపోయి బ్రహ్మగారిని శరణు వేడారు. బ్రహ్మగారు ఒక్కసారి పరమేశ్వరుణ్ణి నన్ను ధ్యానించి దీన్ని పరమేశ్వరుడు మాత్రమే తీర్చగలడు, మనం పరమేశ్వరుణ్ణి వేడుకుందాం అని అక్కడి నుంచే పరమేశ్వరుడైనటువంటి నన్ను వేడుకున్నారు. వేడుకుంటే నేను వారి యందు అనుగ్రహ బుద్ధితో వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ హాలాహలాన్ని తీసుకుని నా నోట్లో పెట్టుకుని నేను నా కంఠం వరకు నా మెడ వరకు ఆ హాలాహలాన్ని తెచ్చి పెట్టుకునేసరికి అక్కడ నల్లటి మత్స ఏర్పడింది. ఆ హాలాహలం యొక్క ప్రభావం కొద్దిగా నాలో చూపింది. పెద్దగా దాని యొక్క ప్రభావం నాకేమీ లేదు, చిన్నపాటి ప్రభావం చూపించింది. నా కంఠం కాస్త నల్లగా మారింది. అప్పటి నుంచి నా పేరు నీలకంఠ, నీలగ్రీవ అలాంటి పేర్లు మొదలైనాయి. అప్పటి నుంచి నా పేరు నీలకంఠ అని ప్రసిద్ధిలోకి వచ్చింది. నల్లటి మత్సగలిగినటువంటి కంఠము గలవాడు అనే పేరు నాకు వచ్చింది అని పరమేశ్వరుడే పార్వతీ అమ్మవారితో చెప్పినటువంటి గాథ ఒకటి ఉంది. దేవతలలో ఎవరో ఒకరు ఆ హాలాహలాన్ని తీసుకుని మింగేయచ్చు కదా అంటే, ఆ దేవతలలో అందరికీ ఒక్కొక్కరికి కూడా ఆ హలాహలాన్ని మింగేస్తే మాకేమైనా అయిపోతుందేమో, ఆ హాలాహలాన్ని మింగేస్తే మాకేమైనా మరణం అనేది వస్తుందేమో, ఇంతవరకు ఉండేటువంటి అమరత్వం లేదా అమరత్వం కోసం అమృతం కోసం చేసేటువంటి ప్రయత్నం ఇవన్నీ వ్యర్థమైపోతాయేమో అనేటువంటి భయం ఉంది. కాబట్టి వాళ్ళెవ్వరూ దాని జోలికి వెళ్ళలేదు. నీకు అలాంటి భయమే లేదు కాబట్టి, నీకు ఉన్నది కేవలం పరోపకార పరాయణత మాత్రమే కాబట్టి నువ్వు ఆ హాలాహల భక్షణానికి వెళ్ళావు, ఆ చోటికి వెళ్ళి ఆ హాలాహలాన్ని తీసుకుని నీ గొంతులో ఉంచావు అంటే అందులో కూడా ఒక విశేషం ఉంది. మింగినా నీకేమీ అయి ఉండేది కాదు, కానీ
నీ ఉదరంలో, నీ కడుపులో బ్రహ్మాండాలు కొన్ని దాగి ఉన్నాయి, కొన్ని బ్రహ్మాండాలు బయట ఉన్నాయి. లేదా కొంతమంది జీవులు నీ కుక్షిలోనే దాగి ఉన్నారు, కొంతమంది జీవులు నీ కుక్షి కంటే బయట ఉన్నట్లుగా ఇప్పుడు హాలాహలం తెచ్చి ఆ హలహలాన్ని చూసి పారిపోతున్నట్లుగా కొంతమంది ఉన్నారు. ఈ రెండు రకాల జీవులకు, రెండు రకాల సృష్టులకు, రెండు రకాల ప్రాణులకు ఇబ్బంది కలగకూడదు అని నువ్వు భావించావు. ఆ భావించడంలో భాగంగా బయటకి ఉమ్మేస్తే, లేకపోతే బయటకు విడిచిపెడితే బయట ఉండేవాళ్ళు ఇబ్బంది పడతారు, మింగేస్తే లోపల ఉదరంలో ఉండేటువంటి జీవులు ఇబ్బంది పడతారు. ఇలా ఇబ్బంది ఎవరూ పడకూడదు కాబట్టి నా ఉద్గీర్ణం నా గిలితం, బయటికి ఉమ్మలేదు, లోపలికి మింగను కూడా లేదు. అలా ఉమ్మకుండా మింగకుండా మధ్యలోనే నీ కంఠ ప్రదేశంలోనే అట్టిపెట్టి నువ్వు అందరికీ ఉపకారం చేశావు, అందరికీ పరమోపకారాన్ని చేశావు అని ఆచార్యులు వారు ఈ స్తుతి చేస్తున్నారు. ఇది ఒక్కటి చాలదా? నీ పరోపకార పరాయణతను ప్రదర్శించడానికి ఈ ఒక్క దృష్టాంతం చాలదా అని అంటున్నారు. నాలంవా పరమోపకారకమిదం త్వేకం పశూనాం పతే. ఇదం తు ఏకం, ఇది ఒక్కటే, ఇది ఒక్కటి చాలదా? ఏంటి పరమోపకారకం? లోకాలకు పరమోపకారకంగా ఉండేటువంటి ఈ ఒక్క సంఘటన చాలదా? నీ యొక్క పరోపకార పరాయణతత్వకు ఉదాహరణగా నిలిచే ఇది ఒక్కటి చాలదా? నాలంబా పరమోపకారకం ఇదం త్వేకం పశూనాం పతే. నీకు ఈ పరోపకార పరాయణత ఎందుకు వచ్చింది అంటే నీవే ఈ జీవులందరికీ పతివి, నీవే ఈ జీవులందరికీ మంగళాలను కలిగించేటువంటి వాడివి, నీవే ఈ జీవులందరికీ వారికి ఉండేటువంటి సంసార పాశాలను విమోచనం చేసేటువంటి వాడివి. పశూనాం పతిహిత్వం, అటువంటి పశువులకు పతివైనటువంటి నువ్వు పశ్యన్ కుక్షిగతాన్, నీ ఉదరంలో ఉన్నటువంటి జీవులను కొంతమందిని చూసి, చరాచర గణాన్, అందులో పాపం కదిలే జీవులు కొంతమంది ఉన్నారు, కదలలేని శరీరాలను ఆశ్రయించిన వారు కొంతమంది ఉన్నారు. చరాచర గణాన్ బాహ్యస్థితాన్, బయట కూడా ఇలాంటి వారు చాలామంది ఉన్నారు. వీళ్ళందరినీ రక్షించాలి అనేటువంటి అభిప్రాయంతో రక్షితం సర్వామర్త్య పలాయన ఔషధం, దేవతలందరూ కూడా చూసి భయపడి పారిపోతున్నటువంటి, దేవతల యొక్క పలాయనానికి ఔషధంగా పనిచేస్తున్నటువంటి అతి జ్వాలాకరం, మంటలు 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 మండిపోతున్నటువంటి అతి జ్వాలాకరం, భీకరం భయంకరంగా ఉండేటువంటి రాక్షసులకు, ఇప్పటికే విషజ్వాలలకు అలవాటు పడ్డ రాక్షసులకు కూడా భయంకరంగా ఉండేటువంటి గరళం విషం నిక్షిప్తం గలే, నీ యొక్క కంఠంలో ఉంచబడింది. నీ కంఠంలో అలాంటి విషాన్ని ఉంచుకున్నావు. ఉంచుకుని ఏం చేశావు? నా గళితం నా ఉద్గీర్ణమేవ త్వయా, దాన్ని మింగను లేదు. కుక్షిగతాంచరాచరగణాన్ రక్షితుం నా ఉద్గీర్ణం, బయటకు ఉమ్మలు లేదు. బాహ్యస్థితాంచరాచరగణాన్ రక్షితుం అని అందరికీ ఉపకారం చేసేటువంటి పరమోత్కృష్టమైనటువంటి స్వభావం నీకు ఉంది అని తెలియజెప్తోంది. అది తెలియజెప్పటానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు అని చక్కగా స్తుతి చేస్తున్నారు. నాలంవా పరమోపకారకమిదం త్వేకం పశూనాం పతే. పశ్యన్ కుక్షిగతాన్ చరాచరగణాన్ బాహ్యస్థితాన్ రక్షితుం సర్వామర్త్య పలాయన ఔషధం అతిజ్వాలాకరం భీకరం నిక్షిప్తం గరళం గళే నగిళితం నోద్గీర్ణమేవ త్వయా. ఇంతేకాదు, ఆ హాలాహలాన్ని మింగటం అనేది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఆశ్చర్యకరంగా